జై శ్రీరామ్. సరే పోయిస్తా. జై శ్రీరామ్. విఘ్నేశ్వర రేవంత నమ శివ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా రోజుల తర్వాత నేనైతే వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు మా ప్లాన్ అయితే నేను మా మామ ఇద్దరం కలిసి మేము కడప నుండి తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాం. మధ్యాహ్నం 11కి అయితే ఈ ఎండలో స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ కాణిపాకంలో విఘ్నేశ్వరుడు దర్శనం చేసుకొని దాని తర్వాత డైరెక్ట్ తిరుపతి రీచ్ అయిపోదామనేసి ప్లాన్ ఉంది. ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ అయితే వస్తుంది. కడప కాణిపాకం బ్రో, కాణిపాకం తిరుపతి శ్రీకాళహస్తి. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడైతే మనము కాణిపాకంకి అయితే రాయచోటి రూట్లోనే పోవాలా. కడప, రాయచోటి, ఇంకా చిత్తూరు, పీలేరు, చిత్తూరు దగ్గరలో ఉన్నప్పుడు మనము రైట్ తీసుకోవాలా. అక్కడ నేషనల్ హైవే 140 దగ్గర. అక్కడ నుంచి మనం కాణిపాకం అయితే రీచ్ అయిపోవచ్చు. ఇది మనకు ఓవరాల్గా 160 నుంచి 170 కిలోమీటర్స్ అయితే అవుతుంది. మేమైతే మధ్యాహ్నం 11కి స్టార్ట్ అయినాం కదా, చాలా ఎండ ఉండింది. ఎట్లా అంటే చాలా భారీగా ఉండే. అది కాకుండా నాకు ఫస్ట్ టైం ఇట్లా ఫుల్లీ కవర్డ్, అంటే ఎట్లా చెప్పాలంటే ఫుల్ హెల్మెట్ కానీ దెన్ రైడింగ్ జాకెట్ కానీ ఇవన్నీ వేసుకొని పోతూ ఉంటే మన మూమెంట్ అయ్యేంత వరకు బాగానే ఉంది. దెన్ ఎక్కడైనా ఆగినప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఉడుగ్గా ఉండింది. నాకు అలవాటు కావాలా భారీగా. ఇంకా అప్పుడు అలవాటు అయితే అంతా సెట్ అవుతుంది. అంతవరకు ఇట్లే నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. అండ్ హెల్మెట్ వెయిట్ ఎక్కువ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు నేను యూజ్ చేసే స్టడ్స్కి దీనికి డిఫరెన్స్ ఉంది వెయిట్లో. ఒక 1/2 కిలో పైన దగ్గర నాకైతే మెడ చాలా నొప్పి తీసింది. ఇంకా అలవాటు అయిపోతుంది దానివల్ల. అందుకే నేను, ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం కాబట్టి ఇంకా అలవాటు అవుతుంది మనకు. అండ్ స్టార్ట్ అయిపోయేసి ఒక 1.5 అవర్ అవుతా ఉంటే ఇంకా కూర్చొని ఇక్కడ బ్రేక్ తీసుకుందామని బ్రేక్ అయితే ఆగాము ఇక్కడ. అదొకటి తీసుకుందాం. ఎక్కడుంది స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్ అన్నీ అవే ఉన్నాయి. కూల్ డ్రింక్స్, వాటర్ ఏమైనా తీసుకోపోదాం పా. కొంతసేపు కూర్చుందాం. పర్లే. ఓకే. ఇక్కడైతే మేము ఒక 15 మినిట్స్ ఆగి ఒక వాటర్ బ్రేక్ అండ్ జ్యూస్ అయితే తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మేమైతే. నెక్స్ట్ నేనేమనుకున్నానంటే మధ్యాహ్నం 2 లోపల రీచ్ అయిపోదాము కాణిపాకంకి. మళ్ళీ టెంపుల్ టైమింగ్స్ ఎంతనో ఐడియా లేదు, చూద్దాం. ఎంత క్లోజ్ అయితే తెలియదు కదా. ఇంకా దర్శనానికి అయిపోయి ఈవినింగ్ 6:30-7 లోపల తిరుపతిలో రీచ్ అయిపోవడానికి ప్లాన్ ఇద్దామనేసి ఉన్నాను నేను. ఇంకా అందుకే నేను ఇంకా ఇదొక్క బ్రేక్ తీసుకొని నెక్స్ట్ డైరెక్ట్ కాణిపాకంలోనే ఇంకా స్వామిని దర్శనం చేసుకొని అక్కడే స్వామి ప్రసాదం తీసుకుందాం. అంటే అన్నప్రసాదం ఉంటుంది కదా, అన్నప్రసాదం తీసుకుందామని ప్లాన్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మేమైతే. మనం ఇప్పుడు సపోజ్ అరుణాచలం పోవాలనుకున్నా కడప నుండి, మనకి ఇదే రూట్ వస్తుంది సేమ్గా. ఇది కడప, రాయచోటి, చిత్తూరు అంటే చిత్తూరు టచ్ అయ్యాం మనము. చిత్తూరు హైవే అక్కడ 140 తీసుకొని అక్కడ నుంచి వేలూరు నుంచి అరుణాచలంకి అయితే రీచ్ అవుతాం. ఇది మనం పోయే రూట్లో వచ్చే ఫస్ట్ టోల్ ప్లాజా. ఇది చిత్తూరు రూట్లో పోయేటప్పుడు ఇదే ఉంటుంది టోల్ ప్లాజా. నేను జనవరి ఆ టైంలో నేను అరుణాచలంకి అయితే పోయాను, మొత్తం ఇదే రూటే. అప్పుడు ఎట్లుండిందంటే మొత్తం గ్రీన్గా ఉండేసి నాకు మొత్తము ఫాగ్ వచ్చినట్టుండింది. కానీ ఇప్పుడు మనం వచ్చిన సీజన్ వేరేది కాబట్టి అస్సలు చెప్పాలంటే ఓన్లీ మీకు ఎండిపోయినట్టే కనిపిస్తాయి మొత్తం అవతల చెట్లు కానీ ఏవైనా కానీ. అండ్ ఇక్కడ పోయే రూట్లో మనకుండే చెత్త రోడ్ ఇది ఒక్కటే చెప్పాలంటే. ఇది కొంచెమే, ఒక 1/2 కిలోమీటర్ వరకు. నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను నా అవెంజర్ మీద సేమ్ ఇట్లే ప్లాన్ చేసిన. నేను పంచభూత లింగాలకి అక్కడ క్షేత్రాలకి తిరగడానికి బైక్లో. అప్పుడు కూడా ఇట్లే ఉండింది అండ్ ఇప్పుడు ఇట్లే ఉంది, ఏం డిఫరెన్స్ లేదు. సేమ్ 1/2 కిలోమీటర్ వరకు మనకి ఇట్లే ఉంటుంది మొత్తము. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ కొంచెము రోడ్ అయితే బాగానే ఉంటుంది. మనకు చెప్పాలంటే ఈ రోడ్డు బెటరే వేరే వాటితో పోలిస్తే. ఎట్లా చెప్పాలంటే కడప, తిరుపతి కానీ ఈ రూట్తో పోలిస్తే ఈ రూట్ కొంచెం బెటరే చెప్పాలంటే. ఇదొక్క 1/2 కిలోమీటరే మనకు ఇట్లా కొంచెం గలీజ్గా ఉంటుంది రోడ్ అయితే.
ఇట్లా ఎండ కానీ ఇట్లా దుమ్ము వచ్చినప్పుడే మనకు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఇట్లా ఫుల్గా మనము ఎక్విప్ అయ్యి అన్నీ వేసుకొని పోతే ఎంత యూజ్ అనేసి. ఇప్పుడు నార్మల్గా ఆఫ్ షర్ట్ కానీ ఇవన్నీ వేసుకొని పోతే ఎండకి మట్టికి వచ్చే లోపలికి అస్సాం అయిపోతుంది మొత్తం బాడీ. అందుకే ఇట్లా వేసే లోపలికి ఇవన్నీ వేసుకొని పోతే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కానీ బట్ మనకైతే సేఫ్టీ అండ్ కొంచెము ఎక్కడ దుమ్ముకు కానీ వాటికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటాం మంచిగా. అండ్ ఈ రూట్ పోయేటప్పుడు ఇంకా మనకు 2 ways ఉంటాయి కాణిపాకంకి. కాణిపాకంకి మనం ఇదే రూట్లో పోయినప్పుడు మనకు రైట్ సైడ్ ఒక చోట కాణిపాకం వస్తుంది. అది మనకు లోకల్ పల్లెల్లో నుంచి అట్ల నుంచి పోతుంది. అండ్ ఇంకోటి మనము డైరెక్ట్ చిత్తూరు రూట్లో పోయేసి 140 తీసుకొని 140 నుంచి డైవర్షన్ తీసుకోవచ్చు. నేనేం సజెస్ట్ చేస్తానంటే నేను 2 రూట్లు ట్రై చేశాను. నేను ఎట్లుంటుంది ఆ రోడ్ ఎట్లుంటుంది ఈ రోడ్ ఎట్లుంటుంది అనేసి. ఆ రోడ్ అయితే మనకు చాలా బాగుంటుంది. 140 అయితే మనం హైవే నుంచి వెళ్ళిపోవచ్చు కాబట్టి. ఇదిగోండి ఇది రైట్ సైడ్ ఇంకో రూట్ పల్లెల నుంచి పోయేది. 140 నుంచి పోదాం. ఈ చిన్న రోడ్ ఇదంతా నేషనల్ హైవే. అండ్ ఇంకా పోయే రూట్లో అయితే ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. అండ్ ఇంజిన్ దగ్గర ఒకటి స్క్రూ ఏదో లూజ్ అయిపోయేసి ఆయిల్ మొత్తం స్పిల్ అయితే వచ్చింది. నా షూస్ మీద నా ప్యాంట్ మీద పడింది. ఒకసారి చెక్ చేసుకునే లోపలికి తెలిసింది ఆ స్క్రూ లూజ్ అయింది అనేసి. ఇంకా దానికోసం ఇంకా బండి స్లో చేసి అక్కడ ఒక 1/2 hour స్పెండ్ చేసాం. ఏమైనా నా దగ్గర టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్తో చూస్తే దానికి అదొక్క ఆ టైప్ స్క్రూకి సెట్ కాలేదు నా దగ్గర ఉండే టూల్స్తో. ఇంకా అందుకే నేనైతే కొంచెం స్లోగా వెతుకుతా ఎక్కడైనా ఉంటుందా అనేసి చూసాను. అండ్ ఇదిగోండి ఇదే మనకు సెకండ్ టోల్ ప్లాజా ఇది. ఈ టోల్ ప్లాజా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము నేషనల్ హైవే 140కి అయితే ఎంటర్ అయిపోతాం ఈ టోల్ ప్లాజా తర్వాత. ఇక్కడ నేను వెతుకుతూనే ఉన్నాం మొత్తం ఎక్కడైనా మనకు ఒక చిన్న మెకానిక్ షాప్ ఉంటుందా అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టైం ఏంటంటే 1:30 అందరికీ లంచ్ బ్రేక్ ఉంటుంది, అందరు లంచ్ తినడానికి పోతారనేసి. నీకు క్వశ్చన్ మార్క్తో చూస్తున్నావు ఏమైనా ఉంటుందేమో అనేసి. బట్ నాకైతే కాణిపాకం పోయేంత వరకు ఎక్కడ నాకు దొరకలేదు. అండ్ ఇదిగోండి ఇక్కడ స్ట్రైట్ పోతే మనము చిత్తూరుకి అయితే వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ మనము రైట్ తీసుకొని రైట్ 140కి అయితే మనమైతే కనెక్ట్ అయిపోతాం ఈ రూట్ నుండి. ఇక్కడైతే నేను చెక్ చేసుకుంటూనే ఉన్నా ఏమైనా మళ్ళీ ఎక్స్ట్రా ఎక్కువ అవుతుందా లేకపోతే ఇక్కడ నుంచి మనం ఏమైనా దానికి ఏమైనా సొల్యూషన్కి ఏమైనా చేద్దాం. ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువ లీక్ అయిపోయిందంటే మనకు మళ్ళీ ఇంజన్ మీద దెబ్బ పడుతుంది. అందుకే నేనైతే చెక్ చేసుకుంటాను కంటిన్యూస్గా ఏమైనా ఎక్కువ లీక్ అవుతుందా, ఏమైనా దానికి ఏమైనా చేద్దామా అనేసి. బట్ దేవుడి దేవల్ల అయితే కొంచెం లైట్గానే లీక్ అవుతా ఉన్నింది. అండ్ ఇదిగోండి ఇక్కడ నుంచి మనం 140లో స్ట్రైట్ పోతే మనము ఇంకా వేలూరు రూట్కి అయితే వెళ్ళిపోతుంది. ఆ వేలూరు రూట్ కాకుండా ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటాం కాణిపాకం నుంచి ఈ రూట్లో 140 నుంచి లెఫ్ట్ తీసుకొని మన కాణిపాకం రఫ్లీ ఒక 3 to 4 kilometers అంతే ఉంటుందండి. అండ్ ఇక్కడికి వచ్చేసే లోపలికి ఇంకా దగ్గర మా టైం ఒక 2 దగ్గర అయింది. ఇంకా రీచ్ అయ్యే లోపలికి ఒక 2:10 అయింది మాకైతే ఓవరాల్గా. మేము ప్లాన్ చేసాం ఆల్రెడీ అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ దర్శనానికి అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళు వచ్చేయండి సార్ ఉంటుంది దర్శనము ఏం ప్రాబ్లం లేదన్నారు. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలా నాకు తెలుసు కానీ ఇక్కడ నేను మెకానిక్ వెతకడంలో నాకు చూస్తే నేను అవతల ఎక్కడైనా దొరుకుతారని నేను ఆ మైండ్లో పడిపోయేసి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవడం మర్చిపోయా. ఇంకా అక్కడ చూసే లోపలికి ఇంకా లెఫ్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయేసాం. ఇంకా మాకైతే మెకానిక్ ఇక్కడే దగ్గరలో కాణిపాకం ఎంట్రన్స్ అంటే ఇది. ఈ కాణిపాకం ఎంట్రన్స్ నుంచి మాకైతే అక్కడే దగ్గరలో ఒక మెకానిక్ అయితే కనపడినాడు. ఇంకా ఇక్కడ అడిగాం మేమైతే ఎవడున్నా మెకానిక్ షాప్ ఎక్కడుంది తమ్ముడు? బైక్ మెకానిక్ షాప్ ఎక్కడుంది? బైక్కి మెకానిక్ షాప్ ఉంటారా? ఓకే అవునా, థ్యాంక్స్ తమ్ముడు. ఇకైతే కొంచెం మెకానిక్ షాప్ దగ్గర కొంచెం స్క్రూ బిగిచ్చేసుకొని మళ్ళీ ఇంకా దగ్గరలోనే ఇంకా వచ్చేసాము టెంపుల్కి. ఇంకా టెంపుల్ దగ్గర పెట్టేసి బ్యాగ్స్ అన్నీ ఇంకా థ్రెడ్స్ ఇప్పేసుకొని అండ్ జాకెట్ తీసేసుకొని హెల్మెట్స్ పంచాయతీ అదొక పంచాయతీ. ఆ పంచాయతీ మొత్తం తీసే లోపలికి దగ్గర ఒక 20 minutes పట్టింది. అండ్ ఎండ అదరగొడుతుంది అసలు. ఇంకా వేస్ట్ చేసేసి అక్కడ క్లాక్ రూమ్లో అండ్ అగైన్ మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం. చాలా బాగా జరిగింది దర్శనము. అండ్ మాకైతే ఇక్కడ నుంచి మేము ఒక దగ్గర 4 అనుకోండి 3:30-4 దగ్గర మొత్తం అక్కడ భోజనం చేసేసాము. ఇంకా అన్నప్రసాదం
తిందాం అనుకుంటే అక్కడ ఫుల్ జనాలు ఉండే, ఇంకా సరే లేట్ అవుతుంది అనేసి ఇంకా మేము అక్కడే లంచ్ చేసేసేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము అరౌండ్ 3:30 3:40కి అలాగా. అక్కడ నుంచి మాకు డైరెక్ట్ తిరుపతి డెస్టినేషన్ అయితే నేను ఆల్రెడీ అక్కడైతే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి మనము కాణిపాకం నుంచి డైరెక్ట్ మనము 140కి అయితే మళ్ళీ టచ్ చేస్తాము. 140 ఇంకా మనకు డైరెక్ట్ తిరుపతి వరకు 140నే ఉంటుంది. నాకైతే ఈ రూట్ నేను ఎప్పుడు టచ్ చేయలేదు, అందుకే నేను మ్యాప్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ రూట్ అయితే చెప్తాను కదా, 140 చాలా బాగుంది రూట్. మనకు ఈ 140 ఎక్కడంటే మనకు నేను చూసింది దగ్గర ఇక్కడ చిత్తూరు నుంచి మనం వచ్చేది చిత్తూరు రూట్ నుంచి తిరుపతి వరకు ఒక 60 to 70 కిలోమీటర్స్ ఇదే ఉంటుంది. 6 వే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మీరు బైక్లో పోతున్నట్టు కూడా తెలియదు మీకు, అంత బాగుంటుంది, స్మూత్గా ఉంది. నేను అనుకోలే 6 వే ఉంటుంది అనేసి. నేను 6 వే నేను చూసింది ఎట్లా చెప్పాలంటే మనకు రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి ఒకటి, అండ్ దెన్ ఇక్కడ ఆంధ్రాలో నేను చూసింది విజయవాడ గుంటూరు 6 వే వస్తుంది, గుంటూరు విజయవాడ. అండ్ ఇక్కడ ఈ 6 వే నాకు చాలా బాగా నచ్చింది. 6 వేస్ అంటే చాలా బాగుంటుంది మీకు డ్రైవ్ చేయడానికి, ఎక్స్పీరియన్స్ కానీ మీకు స్మూత్నెస్ కానీ. 4 వే కన్నా ఇప్పుడు సపోజ్ 4 వే కొంచెం ఓకే బాగానే ఉంటుంది 4 వే, బట్ కొంచెం మీకు కంజెస్టెడ్ అనిపిస్తుంది ఎక్కడైనా కొన్ని వెహికల్స్ ఎక్కువ ఉన్నప్పుడు. కానీ 6 వే వచ్చినప్పుడు మీకు ఒక ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనకు వచ్చే థర్డ్ టోల్ గేట్ ఇది ఓవరాల్ ట్రిప్లో. ఈ థర్డ్ టోల్ గేటు ఇది దాటిన తర్వాత ఇంకా డైరెక్ట్ మనము ఇంకా తిరుపతి దగ్గర ఎంటర్ అయిపోతాము. ఇంకా ఇక్కడైతే నేను మ్యాప్స్ ఫాలో అవుతున్నా కాబట్టి మ్యాప్స్ నాకు ఒక సందులు చూపించింది. బెటర్ ఇంకా మ్యాప్స్ని ఫాలో చేసి వెళ్ళిపోయినా. బట్ నాకు దాని తర్వాత ఎక్కడ తెలిసిందంటే మనము ఈ 140 తీసుకొని తిరుచానూరు వస్తుంది, తిరుచానూరు రూట్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని మనం తిరుపతిలోకి ఎంటర్ అవ్వచ్చు. అది చాలా బెటర్. మీకు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే అట్లా ట్రై చేయండి 140లో. అండ్ ఇదిగోండి ఇట్లా చెత్త నాయలు ఉంటారు కాబట్టి కొంచెము రోడ్డు చేసుకుని డ్రైవింగ్ చేసేటప్పుడు చిరాకు వస్తుంది. వాడు ఇండికేటర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, సడన్గా లేన్ చేంజ్ అయిపోయాడు. లేన్ చేంజ్ అయ్యే లోపలికి నా వెనక్కి ఇంకోటికి వ్యాన్ వస్తుంది, వాడికి నేను లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చుకొని వాడికి కొంచెం స్లో చేయమని చెప్పేసి నేను తిరిగాను. అప్పుడు సేఫ్ అయిపోయింది కాబట్టి, లేకపోతే కష్టమైండు. ఇదిగోండి మనం తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది మనమైతే దగ్గర ఓవరాల్గా మనకు 1 hour 10 minutes తీసుకునింది అంతే ఆ రోడ్డు వల్ల. చాలా బాగుంది, ఎక్సలెంట్ రూటు. ఇంకా ఇక్కడ నేనైతే లీలామహల్ సర్కిల్ దగ్గర అక్కడ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడ రూమ్ తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకొని మొత్తం లగేజ్ ఇక్కడ రెస్ట్ తీసేసుకున్నాం. ఈరోజు రెస్ట్ తీసేసుకొని ఇంకా రేపు మళ్ళీ శ్రీకాళహస్తి అయితే ప్లాన్ చేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ ట్రిప్లో అయితే ఫస్ట్ డేకి అయితే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.